ओम अस्मद्गुरुभ्यो नमः। हरि ओम श्रीशैलेशित्यादि प्रणतोऽस्मीत्यं वन्दे वेदान्तकर्पूर चामीकरकरण्डकं रामानुजार्यमार्याणां चूडामणिमहर्निशम् लीलातुङ्गस्तनगिरिवटिसुप्तमुद्बोध्यकृष्णम् आराध्यं स्वं श्रुतिसुधशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितं व्यापगात् पुत्रवन्दे गोदाकस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। श्रीविष्णुचित्तकुलनन्दन कल्पवल्लीं श्रीरङ्गराज हरिचन्दन योगदृश्या साक्षात् क्षमां करुणया कमलामिवान्यां गोदामनन्य शरणं प्रपद्ये गोदामनन्य शरणं प्रपद्ये। अस्मद्गुरुभ्यो नमः। దోష్టికి స్వరూపానుభవంగా దాసోహం చేసుకుంటూ తిరుప్పావి ధనుర్మాస వ్రతంలో ఈ రోజున 24 ఏమిటి పాశాసన ప్రత్యేకత? మంగళాశాసన పాశురము. మంగళాశాసనము అంటే ఏమిటి? మంగళమును ఆశాసించుట అని అర్థం కదా. మంగళము అంటే శుభము అని అర్థం. శుభాన్ని కోరుకోవడం అంటే మంగళాశాసనము అన్నారు. మరి తిరుప్పావై దివ్య ప్రబంధంలో గోదాదేవి ఏ విషయంలో తెలియజేసింది? ఉపోద్ఘాత ప్రకరణంలో ముందు 5 పాసురాల్లో ఈ వ్రతాన్ని చేయడానికి అధికారులు ఎవరు అంటే భగవంతుడిని పొందాలి అన్న ఆశ ఉన్న ప్రతి వారు అధికారులే. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ వ్రతంలో అవ్వాల్సిన కలిగేటువంటి ఫలం ఏమిటి అంటే పాడి పంట ఎలా ఉంటుంది అనేది 3వ పాసురంలో. 4వ పాసురంలో ఈ వ్రతాన్ని మనం ప్రారంభించినట్లయితే దేవతలందరూ కూడా మనకు అనుకూలంగా ఉంటారు. దానికి కారణం దేవతలందరూ ఎవరు రిపోర్ట్ చేస్తారు? శ్రీమన్నారాయణ. కాబట్టి శ్రీమన్నారాయణని ఆశ్రయించినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఏమేమి కావాలో అవన్నీ దేవతలు సమకూర్చడం అనేది వారి కర్తవ్యంగా భావించి స్వరూపం రూపంగా భావించి వాళ్ళు సహాయం చేస్తారు. 5వ పాసురంలో ఏం చెప్పింది గోదమ్మ? పరమాత్మను చేరుకోవాలంటే ఇంతవరకు చేసినటువంటి కర్మ అంతా కూడా నశించాలి కదా గోదా. ఆ కర్మ నశించకపోతే పరమాత్మ యొక్క అనుగ్రహం లభించదు కదా అని కొంతమంది గోపికలు ప్రశ్నిస్తే ఏం పర్వాలేదు, మనసా వాచా కర్మణ పరమాత్మని ఎవరైతే స్తుతిస్తారో, ఒక పుష్పం సమర్పిస్తారో, మనస్సులో ఒకసారి భావిస్తారో, అలా చేస్తే అనేకమైనటువంటి ఆ పాపాసంత కూడా దగ్ధమైపోతుంది అని చెప్పి ఆ తర్వాత 6వ పాసురం నుండి 15వ పాసురం వరకు 10 మంది జ్ఞానులను నిద్ర లేకుండా ఆ 10 మంది ఆళ్వార్లకు సంకేతం అని చెప్తారు. అలా ఎందుకు లేపాలండి అంటే అటువంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు మన ముందు ఉంటే వాళ్ళ ద్వారా మనం భగవంతుడిని సేవించుకుంటే అప్పుడు పరమాత్మ యొక్క కటాక్షం ముందు వాళ్ళపై పడి ఆ తర్వాత మనపై పడుతుంది. అప్పుడు మనలో దోషాలేవి ఆయనకు కనిపించవు అని చెప్పారు. అలా అందరినీ కలుపుకొని నందగోపుడి భవనానికి వెళ్ళి నందగోపుడి భవనంలో నందుణ్ణి, యశోదని, అలాగే బలరాముడిని లేపి బలరాముడి ద్వారా ఓహో కృష్ణుడు ఇక్కడ లేడు, ఎక్కడున్నాడు? నీలాదేవి భవనంలో. నీలాదేవి ఎవరు? నీలాదేవి ఎవరు? కృష్ణుడికి ఏమవుతుంది? మేనమామ కూతురు. కృష్ణుడి మేనమామ ఏం పేరు? కుంభుడు కదా. కుంభకు నామక కుంభుడు అనేవాడి యొక్క కుమార్తె నీలాదేవి. ఆమె భవనంలోకి వెళ్ళి ఆమెను నిద్ర లేపి ఆ తర్వాత నీలాదేవి కూడా ఈ గోపికలతో కలిసి వీళ్ళందరూ కలిసి కృష్ణుడిని ప్రార్థించి ఆ తర్వాత శైలములో మేలుకున్నటువంటి కృష్ణుడిని మేము ఎందుకు వచ్చామో అనే విషయాన్ని మేము ఇక్కడ చెప్పవండి, మీరు సింహాసనం మీదకి వస్తేనే మేము చెప్తాము అని గోపికలందరూ అన్నారు. ఎందుకు అంటే సింహాసనం మీద కూర్చోవాలి, అక్కడే ఆ నిజమే చెప్పాలి, మేము వినాలి. கோப்புடைய சீரிய சிங்காசனத்திலிருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்து அவருடைய బాబాయ్ పక్కన తగ్గే అవకాశం ఏం లేదా?
అవకాశం ప్రయత్నించండి, లేకపోతే లెక్కించండి. ఓకే. కాబట్టి నువ్వు అలా సింహాసనం మీద కూర్చొని ఉండగా మేము వచ్చిన కార్యం ఏమిటి అని నువ్వు విచారించాలి, మమ్మల్ని ఆరా తీయాలి, అప్పుడు మీరు చెప్పాలి, నువ్వు వినాలి అన్నారు. అని పరమాత్మ నువ్వు ఇక్కడి నుంచి సింహాసనం మీదకి వచ్చి కూర్చోవాలని ఎలా ఆజ్ఞాపించింది గోదమ్మ అంటే, మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడిని అర్జునుడు ఎలా ఆజ్ఞాపించాడో అలా ఆజ్ఞాపించింది గోదమ్మ. మహాభారత యుద్ధం జరగడానికి ముందు ఏమైంది? అర్జునుడి యొక్క రథానికి సారథిగా ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడు. అప్పుడు ఏమన్నాడు? సేనయోహో ఉభయోర్మధ్యే రథం స్థాపయ నేర్చుత. ఓ అచ్యుత, ఓ కృష్ణ, ఉభయ సేనల మధ్యలో కదా, మా సేన ఉంది అటువైపు, ఇటువైపు ధృతరాష్ట్ర కుమారులు ఉన్నారు, ఈ రెండు సేనల మధ్యలో రథాన్ని నిలుపు అని ఆజ్ఞాపించాడు. వెంటనే కృష్ణుడు అలా రథాన్ని తీసుకుని వెళ్ళి ఆ రెండు సేనల మధ్యలో రథాన్ని ఆపాడు. ఎలాగైతే అర్జునుడి మాట విన్నటువంటి దుష్టుడు ఉభయ సేనల మధ్యలో ఆ రథాన్ని ఆపిన తర్వాత తేలిపాగా ఆ సైన్యానంతా చూశాడు అర్జునుడు. అంటే ఏం తెలుస్తుంది ఇక్కడ? దత్త సులభుడు పరమాత్మ. అలా అర్జునుడు ఎలాగైతే శాసించాడో ఇలా గోదాదేవి ఈ భాషలో కూడా, స్వామి నేను నింగనే పోందరుడి, నువ్వు ఈ సేన మందిరం గుండా ఇలా నువ్వు వెళుతూ ఉండాలి. అలా వెళుతున్నప్పుడు నీ గమన సౌందర్యాన్ని మేము చూడాలి కదా, గమన సౌందర్యాన్ని చూడాలి. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోవాలి. అప్పుడు మేము ఎందుకు వచ్చాము ఏమిటి నీకు చెప్తాము అని. ఆ గమన సౌందర్యం ఎన్ని రకాల సౌందర్యం అండి? గజగతి, సింహగతి, శార్దూలగతి, వృషభగతి కదా. మత్తించినటువంటి అంటే మదజలం సవిస్తున్నటువంటి గజం ఎలా లెక్క లేకుండా నడుస్తూ ఉందో అలా ఒక నడక. టీవీతో నడుస్తున్నటువంటి సింహం దాని యొక్క నడక. అలాగే శత్రువుల వైపు వెళ్ళేటప్పుడు రొమ్ము చీల్చుకొని వెళ్ళే యొక్క వృషభగతి. సంహరించాల్సిన వెళ్ళినప్పుడు తీవ్రమైన కోపంతో నడుస్తూ వెళ్ళేటువంటి శార్దూల గతి. ఈ నడక సౌందర్యం అంతా మేము అనుభవించాలి, అందుకని ఇలా రమ్మన్నాము. మరి ఈ నడక సౌందర్యానికి ముందు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఏ ఏ సౌందర్యాన్ని వీళ్ళు అనుభవించారు? ఆయన పడుకున్న సౌందర్యాన్ని చూశాడు, ఆయన లేచి కూర్చున్న సౌందర్యాన్ని చూశారు, నేత్ర సౌందర్యాన్ని కూడా చూశారు కదా. స్వామి అలా నేరుగా చూడడం కాదు, కొద్ది కొద్దిగా కళ్ళు తెరుస్తూ ఆ కటాక్షాన్ని మా పైన ప్రసరింప చేయి అని అన్నారు. సో ఇన్ని సౌందర్యాలు చూసి ఈ గమన సౌందర్యాన్ని కూడా, నడక సౌందర్యాన్ని కూడా చూడాలని ఆశపడింది గోదాదేవి. వీళ్ళు ఎలా అయితే అడిగారో, ఎలా అయితే ఆశపడ్డారో, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఆ శైలమందిరం నుంచి వచ్చి శ్రేష్టమైన, ఉన్నతమైన, గొప్పదైన శౌర్యం కలిగినటువంటి ఆ సింహాసనం పైన కృష్ణుడు కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడు? సవ్యం పాదం ప్రసార్య ఆశ్రిత దుర్గ. అలా అన్నట్టుగా ఒక పాదాన్ని పైకి పడుచుకొని ఒక పాదాన్ని కిందికి దాచి కూర్చున్నాడు పరమాత్మ. వీళ్ళైతే రమ్మన్నారు, ఆయన నడుచుకుంటూ వచ్చాడు, కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మరి భక్తుల దృష్టి పెరుమాళను సేవించినప్పుడు ముందు ఇక్కడ పడుతుందా, ఇక్కడ పడుతుందా? పాదాల దగ్గర పడుతుంది కదా. ఈ పాదాలు కనిపించాయి, ఒక పాదం ముడుచుకున్నాడు, ఒక పాదం చాచాడు కదా. అప్పుడు అరికాలు కనిపించి అది ఎర్రగా ఉంది కదా. దాన్ని చూసి అయ్యో ఎంత పాపిష్టి వాళ్ళం మేము, ఎంత పాపిష్టి వాళ్ళము, ఇంత సుకుమారమైన పాదములు కలిగిన కృష్ణ పరమాత్మని అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిపించామే అని ఈ పాదాలను చూసి మంగళాశాసనం చేయడం మొదలుపెట్టారు గోదాదేవి ఈ భాసురంలో. ఇది అతి ముఖ్యమైన, అతి ముఖ్యమైన పాసురం కదా. ఎందుకు అంటే మంగళాశాసనం అంటే మనం చెప్తున్నాం, మంగళమును కోరుట, మంగళము కోరుట, మంచి కోరుట అనేది ఎవరి విషయంలో కోరాలి? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ విషయంలో కదా కోరాలి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని చూసిన ఆయన నువ్వు చల్లగా ఉంటూ నువ్వు బాగుండు. ఒక పెద్ద ఆఫీస్లో ఇన్స్పెక్షన్ నడుస్తుంది. ఆ వచ్చిన అధికారి రకరకాల ఫైల్స్ అడుగుతున్నాడు. ఈ ఆఫీస్ హెడ్ ఆ ప్యూన్కి ఏవేవో చెప్తున్నాడు. సకాలంలో ఆ ప్యూన్ మిగతావన్నీ కూడా ఫైల్స్ అని తెప్పించాడు. ఆడిట్ అంతా కూడా సక్రమంగా అయిపోయింది. అయిపోగానే ఈ అధికారి సంతోషించి ఆ ప్యూని పిలిచి 1000 రూపాయలు ఇచ్చాడు. చాలా బాగా చేసావయ్యా ఈ పని, సంతోషించాడు. తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లాంటి ఇన్స్పెక్షన్ వచ్చింది. రాగానే మళ్ళీ ఇదే జరిగింది. ఇప్పుడు ఈ ప్యూను 1000 రూపాయలు తీసి ఆ ఎండి గారు చాలా బాగా జరిపించారు ఆడిట్ అని ఈ ప్యూను
1000 రూపాయలు ఇచ్చారనుకోండి ఎండికి, బాగుంటుందా అది? ఏమండి బాగుంటుందా? మరి మంగళాశాసనం ఎవరెవరికి చేయాలి? వీళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి చేయాలి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చేయాలా? చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు చేయాలి. కానీ మన సాంప్రదాయం అది కాదు. మన సాంప్రదాయం అది కాదు. ఎవరైనా ఎవరికైనా చేయొచ్చు మంగళాశాసనం. మంగళాశాసనం అంటే మంగళములు కోరుకుంటా. లౌకికమైన వృత్తాంతము వేరు, వైదికమైన వృత్తాంతం వేరు. అసలు ఏంటి ఈ మంగళాశాసన ప్రక్రియ అంటే ఏంటి? మన సంప్రదాయం ఎంత ముఖ్యం అంటే తిరుమల, శ్రీరంగం, కాంచీపురం ప్రతి దివ్యక్షేత్రంలో, ప్రతి వైష్ణవ తిరుమాణిగడంలో మన మంగళాశాసనం చేసినప్పుడు మొట్టమొదటిసారిగా చదివేటువంటి పాసురం ఇది. సాయత్తరుడా అన్ని ఉలగమనంతా వెళ్ళిపోతుంది. ఇది చదివిన తర్వాతనే లక్ష్మీ జనలాక్షాంక సాక్ష శ్రీవత్ సమక్షసే అని చదువుతారు. ఈ పాసురానికి అంత గొప్పతనం ఎక్కడైనా ఎదురు చేసినా అది ఆండాళ్ళ గురించి తిరుప్పావ యొక్క 24వ పాసురం యొక్క గాంభీర్యత, గొప్పతనం, అందున్నటువంటి అర్థపుష్టి. ఒక విషయం మనం తెలుసుకోవాలి. మనము అహంకారంతో పరమాత్మని ఆశ్రయించడానికి చాలా సమయం పడుతుంది. అంటే ముందు భాషలో చెప్పారు కదా, అంగన్మా జ్ఞానత్తరసర్ అభిమాన భంగమాయ వందు నేను పళ్ళికట్టిల్ కీడే. అహంకారంతో ఉన్న మనము అహంకారం నశిస్తే కానీ అప్పుడు ఆ పరమాత్మ యొక్క దగ్గరికి మనం చేరం. అలా చేరినప్పుడు పరమాత్మ గురించి తెలుసుకుంటాం చాలా విషయాలు. ఇది చాలా గొప్పవాడని తెలుసుకున్న తర్వాత అప్పుడు కలిగే ఒక దశకి జ్ఞాన దశ అని పేరు. ఏం పేరు? జ్ఞాన. ఈ జ్ఞాన దశలో పరమాత్మ రక్షించేవాడు, మనము రక్షింపబడే వాళ్ళము అని ఆ జ్ఞానం పెరిగిన కొద్దీ అది కాస్త ప్రేమగా మారుతుంది. అది ప్రేమగా మారినప్పుడు పరమాత్మ యొక్క సౌకుమార్య, సౌగంధ్య, లావణ్య, సౌకర్య ఈ విశేషాలన్నీ మనం బాగా మనసులో కొద్దిగా పడిపోయిన తర్వాత మన ఇంట్లో ఉన్న అర్చామూర్తి మనం ఉదయం పూట తిరువారాధన శుభ్రం చేస్తున్నప్పుడు పొరపాటు మన చేయి తగిలి ఆ విగ్రహం తగిలినా సరే, అయ్యో అపచారం పరమాత్మకి ఏం గాయమైందో అనే ఒక బాధ కలుగుతుంది మనసులో. అంటే ఆ ప్రేమ వల్ల ఏం జరుగుతుంది? నేను కాపాడేవాడిని, ఆ పరమాత్మ నా చేత కాపాడబడేవాడు అనే ఒక స్థితి వస్తుంది. మనకి ఇప్పుడు లేదనుకోండి, కొంతకాలానికి వస్తుంది. ఆండాళ్ళ పాసురాలు వినగా శ్రీరామాయణం భాగవతం వినగా భాగవతోత్తముల యొక్క చరిత్ర వినగా ఇప్పుడు ఏదో ఒక జన్మలో, ఈ జన్మలో వస్తే మంచిదే, ఏదో జన్మలో వస్తుంది. ఏదో రాముడు అనుగ్రహం, పెద్దల మంగళాశాసనంతో ఈ జన్మలో కూడా రావచ్చు. పిళ్ళై ఉరంగా వెళ్ళి దాసర్ అనే ఒక మల్ల యోధుడు తన యొక్క భార్య యొక్క అందాన్ని చూసి మురిసిపోతూ రంగనాథుల్ని సేవించడానికి తన భార్య వస్తూ ఉంటే, ఈయన గొడుగు బట్టి తన భార్య ఎలా నడుస్తూ ఉంటే ఈయన తన భార్య ఫేస్ చేసి గొడుగు బట్టి వెనక్కి నడుచుకుంటూ వస్తుంటాడు. ఎందుకు? ఆ భార్య యొక్క కళ్ళు అంత అందమైనవి. ఎండ సోకడం వల్ల ఎక్కడ కళ్ళు వాలిపోతాయో అని గొడుగు పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాడు. చూసేవాడంతా విడ్డూరంగా చూస్తున్నాడు. ఎంత భార్య పైన ప్రేమ ఉంటే మాత్రం మరింత పబ్లిక్ గా ఇంత ఎగ్జిబిషన్ అవసరమా అన్నట్టుగా. ఈ విషయాన్ని రామానుజులు చూశారు. చూసి ఉత్సవం అయిపోయిన తర్వాత తన శిష్యుని పంపించారు. మీరు ఆయన పంపించండి ఇక్కడికి, పిళ్ళై వరంగావిలి దాసుని పంపించండి. పంపించిన తర్వాత రామానుజుడు ఎవరో తెలియదు. పిళ్ళై వరంగా ఆయన మల్లయుధుడు అండి, ఒక బండవాడు, మొరటివాడు కదా. మల్లయుధుడు అంటే ఏంటి? కింద పడి మొత్తం యుద్ధం చేసేవాడు. అసలు రామానుజుడు అంటే తెలియదు, ఎవరో తెలియదు. నువ్వు రామానుజుడు పిలుస్తున్నాయా అంటే ఎవరు రామానుజుడు అన్నాడు. అది ఒక ఆ సన్యాస వస్తున్నాను. వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమిటయ్యా మరి అంత విడ్డూరంగా అంటే, ఆ సన్యాసం నీకేం తెలుస్తుందండి? నీకేం తెలుస్తుంది? అసలు మా భార్య అందము, ఆ కళ్ళు ఎంత అందము. అవునా, సరే నాకు ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తావా అన్న. చెప్పండి ఏం చేయాలి? నాతో పాటు రా. తీసుకుని వెళ్ళి ఇక్కడ రంగనాథ్ యొక్క దివ్యమంగళ విగ్రహం కదా, అనంత భోగ, అనంతుడి పైన శేరించేటువంటి రంగనాథుడు ఎంత అద్భుతంగా ఉన్నాడు. ఎంత పెద్ద కళ్ళు, ఎంత పెద్ద భుజాలు, ఎంత పెద్ద నడుము, ఎంత పెద్ద కాళ్ళు, ఆ కడియాలు, ఆభరణాలు, పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహం చూపించారు. ఒక్కసారి రామానుజులు ఆ పిళ్ళై వరంగావిలి దాసరు భుజం మీద చేయి తట్టి ఈ సౌందర్యాన్ని చూడవయ్యా అన్నాడు. చూసిన తర్వాత ఒక్కసారి కళ్ళల్లో నీళ్లు తిరిగి దాసోహం సమర్పించి, స్వామి ఇంతవరకు నా భార్య అందమే అందం అనుకున్నాను, దాన్ని తలగొట్టిన అందం రంగనాథుడి సౌందర్యం అని అప్పుడు రామానుజులకు శిష్యులుగా మారిపోయారు. ఎందుకు దిద్దాలనుకున్నాడు రామానుజులు అంటే, లౌకికమైనటువంటి విషయాల మీద ఒక మోహం కలిగితే అది మనల్ని కింద పడేస్తుంది, అదే పైకి పడేది. కానీ పరమాత్మ విషయంలో మనకు ఆ మోహం కలిగింది అనుకోండి, అది చాలా ఉన్నతమైన స్థితిలో మనల్ని కూర్చోబెడుతుంది కదా. ఎంత గొప్ప అందమైన ఒక ఏజ్ దాటిన తర్వాత
చర్మం ముడతలు పడాల్సిందే కదా, బ్రిటిల్నెస్ రావాల్సిందే, తెల్లజుట్టు రావాల్సిందే. ఎంతకాలం ఉంటుందండి అందం? అది నశించిపోయేది. ఇది నశించని అందం. రంగనాథుడు రామానుజులు అవతరించినప్పుడు 1000 సంవత్సరాల క్రితం అదే అందంతో ఉన్నాడు. రాముడి దగ్గర ఉన్నప్పుడు అదే అందంగా ఉన్నాడు. రాముడు ఒక్కడే తిరువారాధన చేయలేక సీతాదేవిని కూర్చోబెట్టుకొని ఇద్దరు కలిసి తిరువారాధన చేసేవాడు. అంతటి గొప్ప అందం రంగనాథుడు. ఇప్పుడు మనం వెళ్ళి చూసినా అంతే అందంగా ఉన్నాడు కదా. కొన్ని యుగాలు గడిచిన, లక్షల కోట్ల సంవత్సరాలు గడిచినా సరే తరిగిపోని సౌందర్యం రంగనాథుడిది. అది రంగనాథుడి యొక్క సౌందర్యం. కాబట్టి అలాంటి పిళ్ళే వరంగా వెళ్తారు సార్. నంపెరుమాళ్ ఉత్సవం నడుస్తూ ఉంటే పెద్ద ఖడ్గం తీసుకొని దాన్ని రివర్స్ చేసి ఇలా గుండెల మీద పెట్టుకొని ముందు నడుస్తూ ఉండేవాడు. రాజాదిరాజ నంపెరుమాళ్ వస్తున్నప్పుడు ఎందుకు పొరపాటున ఆ నంపెరుమాళ్ మోసేవాళ్ళు ఏమైనా అప్రమత్తంగా ఉండి కొంచెం అటు ఇటు కదిలి నంపెరుమాళ్ళకి ఏమైనా అయితే నేను బ్రతికి ఉండడం వ్యర్థం, ఒక్కసారి దింపుకుంటే వెళ్ళి హృదయాన్ని గుచ్చుకుంటుంది కత్తి, నేను మరణిస్తాను అంటే నంపెరుమాళ్ళకి ఏం కాకూడదు అని ముందు ఇలా పెట్టుకుని నడిచేవాడు. అది ప్రీతి. ఇంకా ఇద్దరు ఆచార్యులు ఎంబార్లు, గోవిందభట్టు ఎంబార్లు, ఆ తర్వాత మొదలయ్యారు. ఆ ఉత్సవమూర్తి అంతా తిరిగి రాగానే వీళ్ళిద్దరు ఒకసారి చూసి ఆనందంగా ఒకసారి గౌరవించుతారు. ఆహా నంపెరుమాళ్ళు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చారే అని. అది అంత ప్రీతి ఉత్సవమూర్తి మీద ప్రీతి. ఆళ్వాళ్ళ భాషలన్నీ కూడా ఉత్సవమూర్తికి మనం చేయాల్సిన కైంకర్యాలు ఏమిటి? ఉత్సవమూర్తి ఆదరణం సర్వేషాం విష్ణు ఆదరణం పరమం అన్నారు. అలాంటిది ఈ అర్చామూర్తి ఎలాంటి వాడండి? అందరికీ బంధువు లాంటి వాడు కదా. అంటే బాంధవత్సల, అందరిపైన వాత్సల్యం కురిపించేవాడు. అందరిపైన అంటే తన మీద భక్తి ఉండి వచ్చిన నాస్తికుడుగా ఉండి తన మీద భక్తి లేకపోయినా అయినా ఒకసారి వెళ్ళి రంగనాథుని సేవించు నీ కష్టాలు తీరుతాయంటే కష్టాలు తీరడం కోసమే శ్రీరంగంలో వచ్చినా సరే వాడిని కూడా ఆదరిస్తాడు కదా. అర్చావతార సర్వేషాం బాంధవో భక్తవత్సల పాంచరాత్ర శాస్త్రం మనకి ఈ విషయం చెప్తుంది. అందరు గొప్పవాడు, అందరు గొప్పది అర్చామూర్తి. ఎందుకు చెప్తున్న విషయాలన్నీ అంటే పరమాత్మ మీద ఉన్నటువంటి ప్రీతి ఆయన యొక్క సామర్థ్యాన్ని మర్చిపోయేలాగా చేస్తుంది. ఆయన యొక్క సామర్థ్యాన్ని మర్చిపోయేలాగా చేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, మనం చేసే తిరువారాధన అంటే మనం చేసే ఆరాధనకి పరాకాష్ట ఏమిటి? మంగళాశాసనం. తిరువారాధన చేసిన తర్వాత మనకు కలిగే ఫలం ఏమిటండి? తీర్థం అండి కాదు, ప్రసాదం కానే కాదు. ఏమిటి? మంగళాశాసనం. పరమాత్మకు మంగళాశాసనం చేయడమే ఫలము. ఇది సంప్రదాయం, గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మ నీవు బాగుండాలి అంట. ఏం చేశారు విష్ణుచిత్రాలు? పెరుమాళ్ళు శ్రీదేవి భూదేవితోని గరుడ వాహనం కూడా వచ్చినప్పుడు స్వామి ఈ భూమండలం నువ్వు వచ్చా వీళ్ళ యొక్క దృష్టి పడి నీకేమైనా దోషం తగ్గితే ఎట్లా అని పల్లాండు చేశాడు. పల్లాండు పల్లాండు పల్ల ఆయిరత్తాండు పలకోడి 100,000 మల్లాండు దిద్దాడు. పరమాత్మ చూసిన ఆనందంలో ఆయనకు ఎక్కడ దృష్టి దోషం కలుగుతుందో అని 1,000 ముందా 1000 ముందా 100 ముందా 1000 ముందా ఈ లెక్కలన్నీ మర్చిపోయాడు. పల్ ఆండు కొన్ని సంవత్సరాలు, పల్లాండు కొన్ని సంవత్సరాలు, పల్ ఆయిరత్తాండు కొన్ని వేల సంవత్సరాలు, పలకోడి 100,000 కొన్ని కోట్ల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని 100 సంవత్సరాలు. 100 ముందా 1000 ముందా 1,000 ముందా? క్రమం ఎలా చెప్పాలండి? స్వామి కొన్ని సంవత్సరాలు, కొన్ని 100 సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు, స్వామి నువ్వు బాగుండాలి అన్నాడు. అలా చెప్పలేదు. ముందు కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని కోటి, కొన్ని 100, మళ్ళీ కొన్ని సంవత్సరాలు. అంటే ఏంటి? పరమాత్మను చూసిన ఆనందంలో ప్రీతితోని ప్రేమ చేత ఈయనకి ఎక్కడ దృష్టి తగులుతుందో అని మంగళాశాసనం చేశారు. పల్లాండు ప్రబంధం సేవిస్తే మనకు కలిగే ప్రయోజనం ఏంటి? ఆ పల్లాండులో చివరిగా చెప్తారు, సూడింగిరిందెత్తువారు పల్లాండే. వైకుంఠం చేరి పెరుమాళాల మధ్యలో పెట్టుకొని భాగవతంతో సహా నిత్యులు ముక్తులు అందరూ కలిసి పరమాత్మకు మంగళాశాసనం చేయుట. ఇదియే ఫలము, ఇదియే ఫలము. వైకుంఠం అంటే తెలియక, ముక్తి అంటే తెలియక, మోక్షం అనేది గొప్పదైన పురుషార్థం అని తెలియక, దాని గొప్పదనం తెలియకపోవడం వల్ల సంసారంలో పడి సంసారం సుఖాల వైపు మనం పరిగెడుతూ ఉంటూ ఇదే గొప్పది అనుకుంటాం. ఒకడు ఒక ఊర్లో ఒక కాకా హోటల్లో టీ తాగేవాడు. ఆ టీ కాస్ట్ ఎంత? 5 రూపాయలు. సో వాడు హోటల్కి వెళ్ళి వాడు ఆ ప్లేట్లో ఆ టీ గ్లాస్ కప్లో టీ ఇస్తేనే వాడు తాగి ఆనందించేవాడు. పక్క ఊరు నుంచి కూడా వచ్చాడు, అరే మా ఊర్లో ఇట్లా కుర్చీలు ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, ఒక సిస్టమేటిక్గా ఇస్తారు, టీతో పాటు బిస్కెట్స్ కూడా ఇస్తారు, 25 రూపాయలు మా టీ కాస్ట్ అంటాడు. అబ్బా ఎంత గొప్ప టీ అనుకుంటాడు. ఇంకొకడు వస్తాడు, అంటే మా దగ్గర తాజ్ హోటల్లో సపరేట్ డ్రెస్ ఉంటుంది, వెళ్ళగానే ఇట్లా వెల్కమ్ డ్రింక్ ఇస్తారు, అతను కూర్చోబెడతారు, ఆ టీ కాస్ట్ 500 రూపాయలు అంటారు. ఇంకోటి వస్తారు సింగపూర్ నుంచి, అక్కడ వచ్చిన తర్వాత మా దగ్గర టీ 50,000 రూపాయలు చెప్తారు. అసలు ఈ 5 రూపాయల టీ తాగే వాడికి 50,000 రూపాయల టీ ఎట్లా ఉంటుందో ఇమాజిన్ చేసి అందుతుందని మీరు అనుకుంటున్నారా?
సింగపూరు, ఆ హోటలు, ఆ అట్టహాసం వీడి మైండ్లోకి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా అండి? అసలు వీడికి జరిగే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే వీడి నాలెడ్జ్ ఇట్స్ వెరీ లిమిటెడ్. మన నాలెడ్జ్ కూడా వెరీ లిమిటెడ్. భూహు, భువః, సువః, మహః, జనః, తపః, సత్యః. భూమి మీద పైన 7 లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క లోకం భూమి కన్నా 100 రెట్లు పెద్దది. ఒక్కొక్క లోకంలో అనుభవించే సుఖాలు భూమి మీద అనుభవించే సుఖాల కన్నా 100 రెట్లు, కోట్ల రెట్లు పెద్దది. ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉన్నాయి. ఇవన్నీ దాటిన తర్వాత విరజలో స్నానం చేసిన తర్వాత శ్రీమన్నారాయణ లాంటి ఒక శరీరము. అందుకనే సారూప్య, సాలోక్య, సామీప్య, సాయుజ్య. ఆ వైకుంఠంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మండపాలు, అక్కడ ఉన్న బృందావనాలు, ఇవన్నీ కూడా భగవద్ రామానుండి వైకుంఠ గద్య. ఇది సేవిస్తే పరమపదం ఎట్లా ఉంటుందో కంటకు కట్టినట్టుగా ఉంటుంది. అదంత గొప్పది అని తెలియక సంసారంలో ఉన్నటువంటి ఈ సుఖాల వైపు వెంబర్లాడుతూ ఉంది. ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మ భాగవతంలో ఒక చిన్ని ఆట ద్వారా చెప్తాడు. ఏమిటి ఆట? పైనుంచి ఒక గద్ద పరిగెడుతూ ఉంటుంది, గద్ద పోతూ ఉంటుంది, దాని యొక్క నీడ కింద కనపడుతుంది. ఒక ఆట, ఒరే ఈ నీడను ఎవరు ముందు పట్టుకుంటారో వాళ్ళే గెలిచినట్టుగా కదా. పైన పోతుందండి, కింద నీడ. ఇదేదో అనుకోని దాన్ని పట్టుకోవడం పరిగెడుతున్నారు, చిక్కుతుందా అండి? చిక్కుతుందా? అది నీడ. దాన్ని మీరు ఎంత పరిగెత్తి పట్టుకున్నా నెక్స్ట్ సెకండ్ లో మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంది. ఈ సంసారంలో సుఖాలు కూడా అంతే అంతే అంతే. దాన్ని పట్టుకోవాలని మనం ఎంతో ప్రయత్నిస్తున్నాం, కానీ ఎప్పుడు పూర్తి సుఖం కానేరదు. ఏది కూడా ప్రతి దాని వెనకాల, ప్రతి సుఖం వెనకాల ఒక దుఃఖం పరిగెడుతూ వస్తూనే ఉంటుంది. 1+1 ఆఫర్ లాగా అది మనం గమనించుకోకుండా ఇదే గొప్పదని మనం అనుకుంటాం. దాని గొప్పదని తెలిసినప్పుడు ఇది చీ అని తెలుస్తుంది. అందుకనే ఉపనిషత్తు ఏం చెప్తుంది? పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని. ఎవడికి పరమాత్మ యందు ప్రీతి కలుగుతుందో పరమాత్మ కాని విషయాలందు విరక్తి కలుగుతుంది అని చెప్పారు. కాబట్టి ఏం చెప్పారు? తిరువరద ముఖ్యం మంగళాశాసనం. మనవాళ్ళ మామూలుడు వృద్ధాప్యంలో లేచి నడవలేని స్థితిలో కూడా 2 శిష్యులు పిలిపించుకొని భుజాల మీద చేసి రంగనాథుని సమీపించి మంగళాశాసనం వరకు చేసి వచ్చేవారు. అది మంగళాశాసనం గొప్పతనం. ఎవరైనా పెద్దల్ని మీరు ఇంటికి పిలవాలి అంటే, స్వామి మీరు మా ఇంటికి సాపాడు రండి, వడియాలు, మిర్చీలు, బజ్జీలు చేసి పెడతా అనకూడదు. అయితే మా పెరుమాళ్ళకు మంగళాశాసనం చేయడం కోసం మీరు వేయించేయండి అని. ఏమండి, మా పెరుమాళ్ళకు మంగళాశాసనం చేయడం వరకు వేయించేయండి అని పెద్దలు ఎవరైనా వచ్చినప్పుడు ముందుగా చక్కగా వాళ్ళ అర్ఘ్యపాద్యాలు ఇచ్చి నేరుగా మన భగవన్మందునితో తీసుకుని వెళ్ళాలి. వెళ్ళి ఆరు వెలిగించి వాళ్ళ చేతికి వేయాలి. వాళ్ళు ఏదో 2 శ్లోకము, ఒక పాసము చదువుతారు. అలా పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయడం కోసం పెద్దలు తిప్పారు. ఏమిటివి అంటే పరమాత్మ పైన మనకు కలిగే ఒక ప్రీతి. ఇది ఎక్కడైనా ఉందా? అన్ని చోట్ల ఉంది. ఒక్క శ్రీరామాయణం తీసుకుంది. ఎందుకంటే పాసురంలోకి నేరుగా జంప్ అయిపోయి అర్థం చెప్పుకుంటే దానివల్ల మనసులో ఎక్కువ కూర్చునే అవకాశాలు తక్కువ ఉంటాయి. దాని అవతారిక ముందు మనం తెలుసుకోవాలి. అసలు ఎందుకు ఆండాళ్ళ తల్లి ఈ పాసురంలో ఇలా మంగళాశాసనం చేసింది, వాళ్ళు ఎందుకు వచ్చారో ఏంటో చెప్పకుండా పరమాత్మను చూసిన తర్వాత, ఆయన యొక్క కందిపోయిన పాదాలను చూసిన తర్వాత ఎందుకు మంగళాశాసనం చేసింది అంటే, పరమాత్మ చాలా సుకుమారుడు. ఎంత సుకుమారుడు అంటే ఆయన యొక్క పాదాలను పట్టేది ఎవరు? మహాలక్ష్మి. ఆమె ఇంకా 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 సుకుమారుడు కదా. ఆ పద్మంలో ఉన్న పుప్పొడి గుచ్చుకుంటుంది అని, అమ్మో నేను ఇక్కడ ఉండలేను అని శ్రీమన్నారాయణ యొక్క వక్షస్థలంలో వచ్చి కూర్చుంది కదా. ఆమె ఎంత సుకుమారి అంటే సరిగ్గా తన చెలికత్తలు గట్టిగా మహాలక్ష్మి వైపు చూసి అబ్బా ఎంత బాగుంది అంటే చాలు వాడిపోతుంది వాడిపోతుంది. అంతటి సుకుమారి ఆమె. చూడండి, చిన్న పిల్లలు కదా, 2 years 3 years ఉన్న పిల్లలు కాళ్ళు పిలుస్తున్నాయి, కాళ్ళు పట్టుకొని ఏం చేస్తారు వాళ్ళు? అప్పటికి ఇంకా వాళ్ళకి మృదులా డెవలప్ కాదు. వాళ్ళు వచ్చి ఇలా కాళ్ళు ముట్టుకుంటే అసలు ముట్టుకున్నారా లేదా ఒక దూదిపికి తగిలినట్టుగా ఉంటుంది. అంతకన్నా ఇంకా సాఫ్ట్ మహాలక్ష్మి యొక్క అరచేతులు. ఆమె భయపడుకుంటూ పట్టుకుంటుంది కాళ్ళు. ఏమో నేను కొంచెం ఏదైనా ఇలా అంటే ఇంత సుకుమారైన కాళ్ళు ఎలా ఎక్కడ కందిపోతాయో అని అంత సుకుమారంగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ ఎర్ర బాధలను చూసి ఎంత పాపిష్టి వాళ్ళం. ఆ రోజున బలి ఈ లోకాలన్నీ కొలవడం కోసం 3 అడుగులు నడిపించాడు. ఇవాళ మనం 10 అడుగులు నడిపించాం అని గోదాదేవి వాపోయి మంగళాశాసనం చేస్తుంది పరమాత్మ. ఇది ఎక్కడెక్కడ కనబడుతుందో చూద్దాం. శ్రీరామాయణంలో దండకారణ్యానికి వెళ్ళక ముందు జరిగినటువంటి ఒక దృష్టాంతం. ఏమన్నా దృష్టాంతం? సీతా స్వయంవరం తెలిసిన వాళ్ళు ఎంతమంది? ఏ ధనుస్సును ఎక్కువ పెట్టాలి అని జనక చక్రవర్తి స్వయంవరం ప్రకటిస్తాడు. అసలు స్వయంవరం ప్రకటించాడు, గుర్తుపెట్టుకోండి. స్వయంవరం ఏం లేదు అక్కడ, ఓకేనా? సీతాంబోని చేసుకోవాలంటే ఆయన ధనుస్సు ఉందట, ఆయన దగ్గర ఏదో ఎక్కువ పెట్టారట అని చాలా మంది వచ్చారు. ఆ లేపిన వాళ్ళందరూ కూడా కాస్త నడుము పట్టుకోను, కీళ్లు పట్టుకోను వెళ్ళిపోయారు. ఎవరు దాన్ని చేయలేకపోయారు. ఏ రాజు వచ్చినప్పుడల్లా ఎవరైతే శివధనుస్సును
ఎక్కువ పెట్టాలని ప్రయత్నించినప్పుడల్లా వాళ్ళు ఎక్కువ పెట్టలేక నడుము పట్టుకోనో కీళ్ళు పట్టుకోనే వాళ్ళు వెనుతిరిగిపోయినప్పుడు సీతాదేవి మనసులో బాగా సంతోషించేది. బాగా సంతోషించి వాళ్ళ నాన్నగారికి థ్యాంక్స్ చెప్తూనే ఉంటుంది. ఎవరు థ్యాంక్స్? ఇంత గొప్పవారు నాన్నగారు, ఎంత కఠినమైన పరీక్ష పెట్టారు, చక్కటి పరీక్ష పెట్టారు, లేకపోతే ఈ ముసలి రాజుల్లో నేను పెళ్లి చేసుకోవాల్సింది, నేను వీళ్ళ కోసమే వెయిట్ చేస్తుంది, ఎవరి కోసం? రాముడి కోసం కదా వెయిట్ చేస్తుంది, వీళ్ళు ఎలా లెక్క పెడతారు అని వచ్చిన ఇంతటి బలవంతుడు నాకు వచ్చినా సరే వాడు వెనక్కి తిరిగి పోతున్నప్పుడల్లా మనసులో నాన్నగారికి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. మరి రాముడు వచ్చినప్పుడు ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి మీరందరూ కూడా. రాముడు వచ్చినప్పుడు మా నాన్న ఎంత శత్రువు అసలు నాకు, ఇంత కఠినాత్ముడా, ఇంత సుకుమారుడైనటువంటి రాముడి చేత ఆ ధనుస్సు ఎక్కువ పరీక్ష పెడతాడా? ఎట్లుందండి ఆ ధనుస్సు? ఇదేంటి మన కూర్మావతారనెత్తి మందర పర్వతాన్ని మోసినటువంటి ఆ కూర్ముడి యొక్క మూపురం ఎంత కఠినంగా ఉందో అంత కఠినంగా ఉంది. అంత కఠినంగా ఉన్న ధనుసుని సుకుమారుడైన రాముడి యొక్క చేతులతో ముట్టుకొని ఎక్కువ పెట్టాలని పరీక్ష పెడతాడా మా నాన్న? మా నాన్న నాకు శత్రువు. అప్పటిదాకేమో ఈ రాజులతో వెళ్ళిపోతుంటేనేమో ఏమవుతుంది, వీళ్ళు మా నాన్న థ్యాంక్స్ చెప్పుకుంటూ కూర్చుంది. రాముడు రాగానే ఏమండి అలా పరాయ పురుషుడు వైపు కన్నెత్తి చూడొచ్చునా? అసలు రాముడు వచ్చినప్పుడు సీత అంతఃపురంలో కదా ఉంది, ఎక్కడో దూరంలో ఉంది, ఎలా చూసి ఉండవచ్చు? చూసిందండి, సీతాదేవి చూసింది, ఓరకణులతో చూసింది, ఇలా క్రీగంతో చూసింది. ఎలా చూసింది? మన పక్కనందరూ కూడా సైరంధ్రిక స్త్రీలు ఉన్నారు కదా, చెలికత్తలు లేదా బ్యూటీషియన్స్ లేదా మేకప్ చేసే సైరంధ్రిక స్త్రీలు అంటారు, వాళ్ళు చుట్టుపక్కల ఉన్నారు. రాముడు వచ్చాడు ఎలాగైనా చూడండి. ఈ విషయాన్ని మనకు త్యాగరాజ స్వామి చెప్తారు. మీరు పక్కన అదేదో ఫ్లెక్సీ కట్టినట్టున్నారు, త్యాగరాజ ఉత్సవాలు ఉన్నాయి, అందులో కీర్తన. ఏం చేస్తుంది సీతాదేవి అంటే, తను గాజులు అలంకరిస్తారు కదా, కొద్దిగా చేయిని తన సంకల్పం చేత కొద్దిగా ముడుచుకుందన్నమాట. దాంతో ఏమైంది, గాజులు గగగా కింద పడిపోయేసరికి ఒక్కసారి ఆ సడన్గా స్త్రీలందరూ వచ్చి అయ్యో గాజులు పడిపోతున్నాయని వాళ్ళు కొంచెం వంగినప్పుడు అప్పుడు ఇలా చూస్తున్నారు. తాళ తాళ మధు ముఖ కళ కలిగిన సీత కులుకుచు ఓర కన్నులను చూసే నేను కన కన రుచిర కనక వసన నిను కన కన రుచిర. స్వామి చూస్తూ చూస్తూ ఉంటే రుచి, చూస్తుంటే ఇంకా చూడాలనిపించే అందం నీది కదా. తళతళమను మెరిసేటువంటి కాంతి కలిగిన సీతాదేవి ఓరకడుతో ఇలా చూసింది, చూసి మురిసిపోయింది. మురిసిపోయి ఇలాంటి రాముడికి, ఇంత సుకుమారైన రాముడికి ఇలాంటి కథపక్ష పెడతాడా మా నాన్నగారు అని అనుకోండి కదా. ఎందుకు వచ్చింది? ప్రేమ వల్ల వచ్చింది ఒకటి. రెండవది, పట్టాభిషేకానికి ముందు శ్రీరాముడిని ఒకసారి భవనాన్ని పిలుస్తాడు. పిలిచినప్పుడు రకరకాల ఆభరణాలతోని అలంకరిస్తుంది సీతాదేవి, తానే స్వయంగా అలంకరించి శ్రీరాముడు బయటకు వెళ్తున్నప్పుడు చూసి, అసలు మామూలుగా శ్రీరాముడు చంద్రకాంతానం రూపం అతీవ ప్రియదర్శనం, నిక్కిలి నిక్కిలి అందగాడు. అలాంటి వాడిని మరి ఇంత గొప్ప ఆభరణాలతో అలంకరిస్తే చూసేవాళ్ళకి దృష్టి దోషం తగులుతుంది కదా చూసినప్పుడు. కాబట్టి ఓ స్వామి నీకు దృష్టి దోషం తగలకూడదు అని రక్ష పెడుతుంది. ఎలాంటి రక్ష? ఏదో దిక్పాలకులు ఉన్నారు కదా, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, యముడు, వీళ్ళందరూ నిన్ను రక్షించుగాక, ఈ దిక్కున వారు, ఈ దిక్కున వేరు, ఈ దిక్కున వేరు రక్షించుగాక. రెండు దిక్పాలకులు రక్షించే సామర్థ్యం ఉందా రాముడిని? దిక్పాలకులకు దిక్కు లేక ఏడుస్తూ వస్తే లక్ష్మీనారాయణ దగ్గరికి నేను కాపాడుతాను అని ఆయన ఏమో నారాయణుడిగా, నారాయణ రాముడిగా, మహాలక్ష్మి సీతమ్మగా వచ్చింది. సీతమ్మ తెలియదా అండి? తెలుసు. ఇప్పుడు ఏముంటుంది, దిక్పాలకులు రక్షింతురుగాక శ్రీరాముడిని అని. అంటే ఏంటి? ఆయన పరత్వాన్ని మర్చిపోయింది. దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన ప్రతి వారి స్థితి ఇంతే. పరమాత్మను దగ్గరగా చూసిన యొక్క ప్రతి వారి స్థితి, ఆయన మీద ప్రేమతోని ఆయన పరత్వాన్ని, ఈయన సర్వసమర్థుడు అనే విషయం మర్చిపోతుంది. ఎదుటివాడు అలుపులు అన్న విషయాన్ని మర్చిపోయి రామానికి మంగళమవుగాక అని రక్ష పెట్టింది సీతాదేవి. దండకారణ్యంలోకి వెళ్ళిన తర్వాత రాక్షసుల చేత వీళ్ళకి అపకారం కలుగుతుందని మహర్షులందరూ కూడా శ్రీరాముడి వద్దకు వస్తారు. వచ్చి రామ, ఇలా రాక్షసుల వల్ల మాకు అపకారం జరుగుతుంది, నువ్వు ఎలాగైనా మమ్మల్ని రక్షించాలి అని అడగాలని వచ్చారు. వచ్చిన వాళ్ళు అడగకుండా రాముడు చూసి, దివ్యమైన విగ్రహాన్ని చూసి భద్రంతే రామ, భద్రం వస్తుంటే నీకు మంగళమవుగాక అని మంగళాశాసనం చేశారు. వీళ్ళు వచ్చిన పని మర్చిపోయారు. ఆ తర్వాత మన రాముడు గుర్తు చేస్తే అప్పుడు గుర్తొచ్చిందని అన్నారు. అది వాళ్ళ యొక్క స్వరూపం. జనక చక్రవర్తి ఇమౌ కుమారౌ భద్రంతే, ఈ ఇద్దరు కుమారులకు
మంగళమవుగాక. ఓ విశ్వామిత్ర మహర్షి ఎప్పుడు చూడలేదు ఇలాంటి వాడని, ఎంత గొప్ప వాడే వీళ్ళు, చూస్తే నా దృష్టే తగినట్టుగా ఉంది, వీళ్ళకి మంగళమవుగాక అని జనక చక్రవర్తి అన్నాడు. నేను ఒక రాముడు చూసి అనొచ్చు కదా, పక్క లక్ష్మణుడు కూడా ఉన్నాడు, ఇద్దరు అలాంటి గొప్ప సౌందర్యంతో ఉన్నారు. వీళ్ళకి సీతాదేవి ఊర్మిళ ఇద్దరు ఉన్నారు కదా, అందుకే ఇద్దరు దృష్టిలో పెట్టుకొని ఇమౌ ఇద్దరు కుమారవు కుమార అంటే ఒకరు అడుగుతారు, కుమారవు అంటే ఇద్దరు అడుగుతారు, భద్రంతే ఇద్దరికి మంగళమవుగాక. ఎందుకు, నా ఇద్దరు కుమార్తెలు ఇవ్వాలి కాబట్టి వీళ్ళిద్దరికి మంగళమవుగాక, నా దృష్టి దోషం తగలకుండా ఉండుగాక. ఎవరైనా అంతే, పరమాత్మను చూసిన వాళ్ళు ఎవరైనా మంగళం చేయవలసినదే. ఆయన చూసినప్పుడు ఆయన పరత్వం గుర్తురాదు, ఆయన గొప్పవాడు గుర్తురాదు, మన ప్రేమనే దాన్ని అధిరోహించేలాగా మాస్క్ చేసేస్తుంది. పరమాత్మ మీద మనకున్న ప్రేమ ఆయన పరత్వాన్ని, ఆయన సౌమర్ధ్యాన్ని, ఆయన శౌర్యాన్ని, ఆయన పరాక్రమాన్ని మాస్క్ చేసేసి ఆయనకి ఏమవుతుందో అనేలాగా ప్రేరేపిస్తుంది. ఎప్పుడో ఇంటర్నెట్ లో బైక్ లో వెళ్తున్నటువంటి పిల్లవాడు యాక్సిడెంట్ కింద పడితే తలకి 3 గుట్లు పడ్డాయి. ఇప్పుడు వాడు ఉద్యోగం కూడా వచ్చింది. వచ్చినప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత చూసినప్పుడు తల్లి, ఆయన తల బాగానే ఉంది కదా, ఏం కాలే కదా, ఎప్పుడైందండి, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అయింది, ఆయన ఇప్పటికీ తల ముట్టుకొని ఒకసారి అవునా ఇప్పుడు ఉన్నానా అని ఒకసారి మంగళాశాసనం చేస్తుంది. ఎందుకు, ప్రేమ. విశ్వామిత్ర మహర్షి సిద్ధాశ్రమంలో యాగ సంరక్షణ చేయడం కొరకు దశరథ చక్రవర్తి దగ్గరికి వచ్చి, ఓ చక్రవర్తి, నీ కుమారుని పంపించవయ్యా, రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు, యుద్ధం చేయాలి అంటారు కదా. కాకపక్ష ధనం వీరం జ్యేష్ఠం మే ధాతు భరసి. కాకపక్షం అంటే ఏంటి, ఆ రోజుల్లోనే హెయిర్ స్టైల్ ఇలా పైకి దూకున్న తర్వాత ఒక రింగు తిరిగి, అదే శుభంగా రింగ్ అంటే చూసారా, అలా రింగు తిరిగి ఇట్లా కొంచెం టెంపుల్ లాక్స్ ఇక్కడికి వస్తుంది అనమాట, ఇలా ముందుకు వస్తుంది ఇట్లా, దాని కాకపక్ష ధరం. మరి కాకపక్షం అందరికీ ఉంటుంది, శ్రీరాముడికి ఉంటుంది, భరతుడికి ఉంటుంది, లక్ష్మణుడికి ఉంటుంది, శత్రుఘ్నుడికి ఉంటుంది. ఎవరు పంపించాలి, జ్యేష్ఠం మే ధాతు మనసి, ఈ పెద్దవాడిని పంపించండి అంటాడు. అయ్యో ముక్కు పచ్చాలని పిల్లవాళ్ళయ్యా, చిన్నపిల్లలు ఎలా పంపించాలి అంటే ఒక పెద్ద డిస్కషన్ అయిపోతుంది కదండి. అక్కడ పెద్ద డిస్కషన్ అయిన తర్వాత చెప్తాడు, అహం వేది మహాత్మానం రామం సత్య పరాక్రమం, సత్యమైన పరాక్రమం గలవాడు రాముడయ్యా, నాకు తెలుసు. నువ్వేమో పుత్రవాత్సల్యంతో నీ కుమారుడు అనుకుంటున్నావు, సాక్షాత్తు నారాయణుడే. సత్యే అంటే జలములు అర్థం, జలములో ఉన్నటువంటి సోమకాసుడు రాక్షసుడు సంహరించిన వాడు నారాయణుడే అని నాకు తెలుసు. రాముడు నారాయణుడు నాకు తెలుసు, రాముడు నారాయణుడు నీకు తెలియకపోవడం వల్ల పుత్రవాత్సల్యంతో నువ్వు భయపడుతున్నావు, కావాలంటే వశిష్ఠుడిని అడుగు అని ఇంతమందితో అడిగించుకొని ఆ తర్వాత పంపిస్తాడు కదా. అక్కడ పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు వశిష్ఠుడు విశ్వామిత్ర మహర్షి. ఇప్పుడు దండకారంగా ప్రవేశించగానే ద మూమెంట్ ఎంటర్డ్ చాటగా కనిపించింది పెద్ద రాక్షసు. ఎట్లా అవుతుంది, నల్లగా పెద్ద కాడు కొండలాగా ఉంది, భయంకరంగా ఉంది. ఇప్పుడు ఇంత చెప్పిన వాడు చక్రవర్తి ఏం చెప్పాడు, దశరథుడు, హే రామ, విశ్వామిత్ర మహర్షి ఏది చెప్తే అది చేయదు. ఇప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, ఆ తాటను సంహరించేవాడు. కానీ ఒక్కసారి భీకరమైనటువంటి ఆ రాక్షసుడి స్వరూపాన్ని చూసి వీళ్ళని చూసేసరికి ఎలా అనిపించింది విశ్వామిత్ర మహర్షికి, పాలుగారే బుగ్గలండి నాగా రాముడి పాలుగారే బుగ్గలు, ఇలా ఇలా గెలిస్తే పాలు వస్తాయన్నట్టుగా. అలాంటి వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు నడిచి అడిగారు, ఎప్పుడు ఆ రాజమార్గంలో ఏది గమ్మల మీద తిరిగేవాళ్ళు నడుచుకుంటూ వచ్చారు, దండకారణ్యంలో ఇంత భయంకరమైన రాక్షసుని చూశారు, వీళ్ళు భయపడతారేమో అని ఒక్కసారి విశ్వామిత్రస్తు బ్రహ్మర్షి ఓంకారేణ ఒక్కసారి హూ అన్నాడు. అనగానే తాడగా ఆగిపోయింది. ఒకసారి అయిపోగానే ఒక్కసారి ఈయన వచ్చేసి ఆ ఇద్దరిని వెనకాల పెట్టుకొని హుంకారం చేసి ఇటువైపు తిరిగి, రాఘవ భద్రమొస్తుంది, నీకు మంగళమవుగాక, ఏం భయపడకండి అని అక్కడేమో ఉపన్యాసం ఇచ్చాడు. ఏమని, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజా ఏజేవే తపసి స్థితా. నీ సభలో ఉన్నటువంటి మహాముని అడగవయ్యా, వశిష్ఠుని అడగవయ్యా, వాడు చెప్తాను నీకు కావాలంటే. అహం వేద్మి, ఐ నో అబౌట్ యు. ఎవరికైనా కోపం వస్తుందండి ఈ మాట అంటే, కన్న కొడుకు రాముడు కదా, రాముడి గురించి నాకు తెలియకుండా నీ తెలుసా అన్నట్టుగా చూశాడు. దీనికి పర్యావచన బిళ్ళ వ్యాఖ్యానం చేస్తారు, అది ఎప్పుడైనా అనుభవిస్తాం. ఓకేనా, అంటే ఎప్పుడు దర్భాలు పట్టుకొని ఎప్పుడు యజ్ఞ యాగాలు తపస్సులను నాకు తెలుసా, సింహాసనం మీద కూర్చొని భోగాలు అనుభవించాడు నీకు తెలుసా అర్థం. దాని పదార్థాలు చెప్తాడు పర్యావచన బిళ్ళ. హీ విల్ డిరైవ్ 10 మీనింగ్స్ ఫర్ అహం వేద్మి. నాకు తెలుసు అంటానికి, నాకు ఎందుకు తెలుసు నీకెందుకు తెలియదు అన్నదానికి 10 రీజన్స్ ఇస్తాడు పర్యావచన బిళ్ళ. అలా ఉపన్యాసం చేసి ఇప్పుడేమో మీకు మంగళం అవుగాక, పరమాత్మ స్వరూపమే. చాలా లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఇది మంగళాశాస్త్రం యొక్క ప్రక్రియ. కాబట్టి ఎవరైనా ఎంత గొప్పవారైనా, విశ్వామిత్ర మహర్షి అంటే బ్రహ్మర్షి అండి, జడలు తిరిగినటువంటి బ్రహ్మర్షులే కావచ్చు, ఎంత పెద్దవాళ్ళైనా కావచ్చు,
వాళ్ళే అంత మంగళాశాసనం చేశారంటే ఇంకా గోపికలైన ఎలా చేయాలండి? సహజంగా స్త్రీ హృదయం, వెన్నలాంటి పాలలాంటి కులం, వెన్నెలాంటి మనసు. ఏదైనా కొద్దిగా బాధ కలిగింది అంటే వీళ్ళ మనసు కరిగిపోతుంది కదా. మరి అలాంటి వాళ్ళు పరమాత్మ ఒక్కసారి పాదం చూడగానే అబ్బో ఎప్పుడో ఉన్నటువంటి ఆ కృతయుగంలో ఉన్నటువంటి విషయం వీళ్ళకి గుర్తొచ్చింది కదా. ఆనాడు పరమాత్మ అన్ని ఉలగం మళందాయ్ అడిపోతి, ఆనాడు కృతయుగములో లోకములను కొలిచినటువంటి ఆ స్వామి నీ పాదములకు మంగళముగాగా. ఇది ఎట్లా ఉంది అంటే గతే జలే సేతు బంధనం అంటారు పరివాచం. వెళ్ళి నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత డ్యామ్ పెట్టినట్టుగా ఉంది కదా. ఎప్పుడూ అయిపోయింది అవతారం, అయినా సరే మళ్ళీ అంటే ప్రీతి, ఆ ప్రీతి అట్లాంటిది. కాబట్టి ఏం చెప్తుంది ఇక్కడ అవతారంలో గోదాదేవి అంటే, స్వామి ఆనాడు బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు యాచించావా, ఆ యాచించి ఈ లోకాన్ని కొలిచావా. ఈ లోకాన్ని కొలిచినప్పుడు ఎంత కఠినమైనటువంటి లోకాలు ఇవన్నీ, భూమి మీద కొండలు గుట్టలు ముళ్ళు రాళ్ళు ఎన్నున్నాయా, నీ పాదాలు ఎట్లాంటివయ్యా. ఇందాక చెప్పుకున్నాం కదా, మహాలక్ష్మి కూడా భయపడుకుంటూ భయపడుకుంటూ టచ్ గో టచ్ గో అలా 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 భర్తన చేస్తుంది. అటువంటి సుకుమారైన పాదాలతోనే ఈ భూమండలం మీద రాళ్ళు కొండలు గుట్టలు అని చూడకుండా, నాస్తికుడు ఆస్తికుడు వాడు వీడు చూడకుండా అందరిపైన కడ ప్రసరించేలాగా నీ పాదంతో కొలిచావు కదా. నీ పాదం ఎంత కందిపోయి. ఆనాడు నువ్వు ఆ పాదంతో కొలిచినప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ బిజినెస్ లో వాళ్ళు ఉన్నారు. రాజ్యం పోయిందని ఏడుస్తున్నాడు బలి చక్రవర్తి. ఆహా మాకు పోయిన రాజ్యం వచ్చింది అని ఇంద్రుడు దేవతలు సంతోషిస్తూ ఉన్నారు కదా. వాళ్ళ పని అయిపోయింది. అది సంతోషిస్తుంది, నా కొడుకు రాజ్యం వచ్చింది అని. ఎవరి సంబరాల్లో వాళ్ళు ఉన్నారు. నీకు మంగళాశాసనం చేయడానికి ఒక్కరైనా ఉన్నారా? ఉన్నారంటే ఎవరన్నా? ఎవరు లేరు. కిష్కింధకాండలో ఒక వృత్తాంతం వస్తుంది. సంపాద చెప్తాడు, అయినా 100 యోజనాలు సముద్రాన్ని రంగించిపోయిన తర్వాత అక్కడ ఆ వనంలో సీతాదేవి నాకు కనబడుతుంది, అక్కడికి మీరు వెళితే సీతాదేవిని దర్శించవచ్చును చెప్తాడు సంపాది. ఎవరు సంపాది? జటాయు వాళ్ళ అన్నయ్య, రెక్కలు లేవు చెప్తాడు. రామ కార్యంలో సహాయపడేందుకు అప్పుడు బంగారు రెక్కలు వస్తే సంపాదికి, అది వేరే విషయం. చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతారు, ఎవరెవరు ఎంతెంత ఎత్తుకు ఎగరగలుగుతారు అని జాంబవంతుడు అడుగుతారు. అడిగితే 10 యోజనాలు 20 యోజనాలు చెప్తారు. అప్పుడు అడుగుతారు సంపాది 100 యోజనాలు నాన్ స్టాప్ గా వెళ్ళడమేనా, మధ్యలో ఏమైనా బ్రేక్ ఉందా? ఆయన మధ్యలో బ్రేక్ ఏం లేదు. మధ్యలో బ్రేక్ తీసుకుంటే విష్ణు పరమం పదం సదా వస్తుంది సూర్య పైకి పోవడమే, మధ్యలో బ్రేక్ లేదు. 100 యోజనాలు ఏకధాటిగా వెళ్ళాలి అన్నప్పుడు జాంబవంతుడు మాట చెప్తాడు. ఆనాడు పరమాత్మ రావణుడిగా వచ్చి త్రివిక్రముడుగా లోకాన్ని కొలిచినప్పుడు పెద్ద ఢంకా పట్టుకొని నేను భూప్రక్షణం చేశాను. కానీ ఇప్పుడు నా వయసు అయిపోయింది అంటే విజయ ఢంకా మోగించాడు. కానీ మంగళాశాసనం చేసినట్టుగా అక్కడ ఏం చెప్పలేదు. మరి ఇంత గొప్పవాడయ్యా, అసలు ఇంత వాత్సల్యం అండి పరమాత్మకి. అడిగినా అడగకపోయినా మీరందరూ నా వాళ్ళు అని తన పాదాన్ని పెట్టాడు. మనం దివ్యదేశాలకు వెళ్ళినా కూడా మనకు ప్రసాదం లభించకపోయినా పర్వాలేదు, తీర్థం దొరకకపోయినా ఇట్స్ ఓకే. కానీ షడగోపం లభించకపోతే బయటకు వస్తావా అని అసలు రానేరా. షడగోపం తప్పక లభించాలి. అప్పుడు స్వామివారికి పాదుకలు మనకి తల మీద పడితే కదా అప్పుడు మనకు తృప్తి. కాబట్టి షడగోపం ఇవ్వండి స్వామి అంటారు. ఇంత గొప్ప పాదాలు అడిగిన వారికి అడిగిన వారికి అందరికి ఉపయోగించడా లేదా? అప్పుడే బిడ్డను ప్రసవించిన తల్లి మధ్యరాత్రి పడుకున్నప్పుడు ఆ బిడ్డకి ఏమైనా అపకారం జరుగుతుందేమో అని మధ్యరాత్రి ఒకసారి ఉలిక్కిపడి లేచి ఇలా తడుగుతుంది బిడ్డని, ఉన్నాడా లేడా అని. బిడ్డ అడిగాడా? అడగలేదు. కానీ తల్లి మాత్రం తడుగుతూ చూస్తుంది. ఎందుకు? ఆ బిడ్డ మీద ఉన్నటువంటి వాత్సల్యం. అలా త్రివిక్రమంగా వచ్చినటువంటి స్వామి అడిగిన వారిని అడగని వారిని అందరినీ మీరందరూ నా వాళ్ళు అని తన పాదాలను స్ఫురింపజేశాడు. ఎంత గొప్ప వాత్సల్యం ఉంటే ఈ పని చేయాలి. స్వామి ఆ కాలంలో ఎవరు కూడా మంగళాశాసనం చేసినట్టు గుర్తులేదు. మాకు మీ పాదాలు చూస్తే ఆ అవతారం గుర్తొస్తుంది. కాబట్టి మంగళాశాసనం స్వామి అన్ని ఉలగం అనందాయ్ అడిపోతుంది. ఆనాడు హృదయంలో లోకములను కొలిచిన ఓ స్వామి నీ పాదములకు మంగళం. చూసేవాడికేమో బలిచక్రవర్తిని తొక్కాడు అని అనిపిస్తుంది. ఏం తొక్కలేదు ఆయన. ఆయన గర్వాన్ని అణిచి పాతాళ లోకంలో పెట్టి ప్రతి నిత్యము ఆయనకు దర్శనం ఇస్తూ ఉన్నాడు పరమాత్మ కదా. భాగవతంలో ఉత్తాంతం వస్తుంది. ఎవరికి కలగలేదు అంత గొప్ప అదృష్టం. అలాంటిది బలిచక్రవర్తి కలిగింది. నాది కానిదాన్ని నాది అనుకొని గర్వంతో ఉన్నవాడికి బుద్ధి చెప్పాడు. బలిచక్రవర్తి వృత్తాంతం ఎట్లాంటిది అంటే, పెరుమాళ్ళకి ఎవరో బంగారు కిరీటం చేయించారు. అందులో వజ్రాలు పొదిగి ఉన్నాయి. ఆ బంగారు కిరీటం వజ్రాలు పొదిగి ఉన్న కిరీటాన్ని కొట్టేసి ఓ 1 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి, నేను రామాలయంలో శ్రీరాముల వారికి
వజ్రాలతో పొందిన బంగారు కిరీటం నేను దానిస్తున్నాను అని చెప్పడం ఎట్లాంటిదో అట్లాంటిది కదండి. పరమాత్మ సొత్తుని మనం అనుభవిస్తూ ఇది నాది అనుకోవడం అట్లాంటిది కదా. అలా తిరవేగాడు. అలాంటి వాడికి బుద్ధి చెప్పాడు పరమాత్మ. చూడండి, బలికి ఎంత అహంకారం. 2 పాదాలతోని ఒక పాదంతో ఊర్ధ్వలోకం, ఒక పాదంతో కింది లోకాలు కొలిచి ఇదంతా నాదే అని చెప్పినప్పుడు 3వ పాదం ఎక్కడ పెట్టాలంటే స్వామి సర్వాపరాధం క్షమస్వ అని సాగరపడి శరణాగతి చేయాల్సి ఉండగా అయ్యా ఇక్కడ పెట్టు అన్నాడు. అంటే ఏంటి అంటే ఇది కూడా నాదే అని అహంకారంలో ఉన్నాడు వాడు. నాది కాని దీన్ని, ఈ బాడీ నాదా అండి, ఈ జీవాత్మ నాదా? పరమాత్మ చిరజిత్ వస్తు విలక్షణుడు. ఈ ప్రకృతిని, ఈ జీవాత్మను సొత్తుగా కలిగిన వాడు స్వామి. ఆయన స్వామి, మనం సొత్తు. ఆయన శేషి, మనం శేషుడు. ఆయన యజమాని, మనం సేవకుడు. అది మర్చిపోయి ఇంక ఇదేదో ఉంది అని ఇక్కడ పెట్టు అన్నాడు. అంత అహంకారం. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? అహంకారం పనికిరాదు. ఆ తర్వాత కృష్ణుడు అన్నాడు, అయ్యో మీరు ఆ అవతారానికి ఇంతగా మీరు బాధపడుతున్నారే, మరి నేను త్రేతాయుగంలో ఏం చేశానో మీకు తెలియదా? ఇప్పుడు రావణ అవతారంలో ఉన్న ప్రదేశంలోనే ఉండి కాళ్ళు చాచాడు. నేను ఇక్కడే ఉన్నాను, నా కాళ్ళు మాత్రం పెరిగాయి. కానీ శ్రీరామావతారంలో కొండలు, గుట్టలు, నదీ స్థిత్వాన్ బహూధనాహ అంటారు సత్యబ్రాహ్మణులు. ఆ వడలు నడుచుకుంటూ వెళుతుంటే రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి అనేకమైన నదులు, అనేకమైనటువంటి దరువులు, లేక్స్ ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళారు. మొత్తం అడవిలో ప్రయాణం. మరి సెండంగు తెన్నిలంగా చెత్తా జరగబోతి సెన్ను అంగు అక్కడికి వెళ్ళి తెన్ ఇలంగై స్పృహణీయమైన అందమైన దక్షిణ లంకా నగరాన్ని, సువర్ణమైనటువంటి లంకా నగరాన్ని ఛేదించినటువంటి ఓ స్వామి, నీ యొక్క బలానికి మంగళము. అన్ని వళందాయ్ అడిపోతి సెన్నంగు తెన్ ఇలంగై సెత్తాయ్ తిరగపోతి. అక్కడికి వెళ్ళి మరీ సంబంధించారు. పులి ఇక్కడికి వస్తే వల వేసి పట్టుకోవడం గొప్పతనమా? పులి ఏ గుహలో దాక్కుడుందో తెలుసుకొని అక్కడికే వెళ్ళి దాన్ని సంబంధించడం గొప్పతనమా? అది చేశాడు శ్రీరాముడు. కాబట్టి ఆ త్రేతాయుగంలో రామావతారం తలుచుకొని, స్వామి ఎన్నో అడవులను దాటుకుంటూ వెళ్ళావు. వెళ్ళి ఎలా ఉంటుందండి ఆ లంక? బంగారుమయమైనటువంటి లంక, వడదుర్గం, జలదుర్గం ఇవన్నీ ఉన్నాయి. అంటే ఆ లంక జరిగిన ముందు కొద్దిగా అడవి వస్తుంది. ఆ అడవిలో వెళ్ళడమే చాలా కష్టం. అక్కడ రకరకాలైనటువంటి విషసర్పాలు, జంతువులు ఉంటాయి. అవి కరవడంతోనే మరణిస్తాడు, వాడు ఇంకా దాటిపోడు. ఆ తర్వాత జలదుర్గం, పెద్ద నీటితోని ఒక పెద్ద చుట్టూ ప్రాకారంలాగా ఉంటుంది. అందులో భయంకరమైన ముసళ్ళు ఉంటాయి. పొరపాటు అందులో పట్టాడా అయిపోతాడు, దాటిపోవడం చాలా కష్టం. ఆ తర్వాత పెద్ద పెద్ద ప్రహరీ కూడా, దాన్ని దాటుకున్నాడు ఇంకా కష్టం. వీటన్నిటినీ దాటుకొని వెళ్ళి మరీ వాడిని సమరించగా స్వామి, నీ యొక్క బలమునకు మంగళాశాసనం. తర్వాత ఉన్నచ్చగడం ఉదయత్తాయి పుగళపోతి. మీరు ఒకసారి క్రమం చూస్తే వామనావతారం కృతయుగం, శ్రీరామావతారం త్రేతాయుగం, తర్వాత ద్వాపరయుగం. కృష్ణుడి యొక్క చేష్టాన్ని చెప్తున్నారు. కృష్ణుడు చూడండి, రాముడి యొక్క సౌందర్యం ఎట్లాంటిది అంటే, రాముడిని ఒక సముద్రం దగ్గర పడుకున్నప్పుడు, అంటే రాముడైనా పడుకొని సముద్రం దగ్గర నదీ స్థిత్వాన్, ఆ సముద్ర తీరంలో దర్భాలు పెట్టుకొని శరణాగతి చేశాడు కదా. 3 రోజుల పాటు శరణాగతి చేశాడు. ఆ సందర్భంలో త్రేతాయుగంలో స్వామి యొక్క సౌందర్యాన్ని అనుభవించిన వాళ్ళు కొందరు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. అది 11,000 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అవతారం. కానీ కృష్ణావతారానికి అంత సమయం లేదు. కృష్ణావతారంలో అన్ని ఒకటే, చిన్నప్పుడు అన్ని చూపించేశాడు. రామావతారంలో మాత్రం ఆ సౌందర్యాన్ని, ఈ పాసులం అంతా కూడా పరమాత్మ యొక్క దివ్యమంగళ సౌందర్యాన్ని కీర్తిస్తూ మంగళాశాసనం చేసినటువంటి పాసులం. శ్రీరాముడు సముద్రంలో ఉన్నప్పుడు ఒక రకమైన సౌందర్యం. ఏ సౌందర్యం? నిద్రా సౌందర్యం, పడుకున్న సౌందర్యం. చిత్రకూటంలో ఉన్నప్పుడు కూర్చొని ఉన్న సౌందర్యం. వాళ్ళని సంహరించినప్పుడు నిలుచొని ఉన్న సౌందర్యం. ఇవన్నీ ఎవరు చూశారు? కొంతమంది మాత్రం చూశారు కదా. మొట్టమొదట కూర్చొని ఉన్న సౌందర్యం. చిత్రకూటంలో శ్రీరాముడు ఉన్నాడు. ఎలాగైనా రాముడిని కన్విన్స్ చేసి తీసుకొని రావాలి అని భరతుడు తల్లుల్ని, వశిష్ఠుల్ని, బ్రాహ్మణుల్ని వెంట పెట్టుకొని వెళ్ళాడు. భరతుడు వస్తున్నాడని తెలిసి ఎలాగైనా నేను కన్విన్స్ చేస్తాడు, ఈయనకు నేను మెల్ట్ అవ్వకూడదు అనుకున్నాడు రాముడు. అలా దృఢంగా కూర్చున్నాడు. అలా సింహాసనం మీద కూర్చున్నటువంటి శ్రీరాముడి యొక్క కూర్చున్న సౌందర్యాన్ని భరతుడు, మిగతా వాళ్ళు చూసి ఆనందించారు. ఆ తర్వాత నిలుచున్న సౌందర్యం, వాళ్ళని సంహరించిన తర్వాత తార వచ్చింది. శ్రీరాముడిని తిట్టేద్దామని కదా. అప్పుడు రాముడు ఎలా ఉన్నాడు? కోదండం పైన ఒక చేయి పెట్టి, తన యొక్క ధనుసు పైన లక్ష్మణస్వామి మీద ఒక చేయి ఆనించి హేళగా నిలబడి ఉన్నాడు. పక్కన సుగ్రీవుడు ఉన్నాడు.
అలా అలా నుంచి ఉన్న స్వామి యొక్క దివ్యమైన విగ్రహాన్ని చూసి తమ అప్రమేయశ్చ దురాసదశ్చ, అంత దివ్యమైన విగ్రహం స్వామి కాబట్టి ఎత్తను తప్పు చేసే అవకాశం లేదు. వాళ్ళే ఏదో తప్పు చేసి ఉంటాడు కాబట్టి ఈయన సంబంధించాడని తిట్టడానికి వచ్చినటువంటి తార 4 శ్లోకాలతోని మంగళాశాసనం చేస్తుంది. అదే నిల్చున్న సౌందర్యం. ఎవరు చూశారు? తార చూసి అనుభవించారు. ఇకపోతే పడుకున్న సౌందర్యం. పడుకున్న సౌందర్యాన్ని సముద్ర తీరంలో వానరుడు, సుగ్రీవుడు, హనుమంతుడు వీళ్ళందరికీ ఆ భాగ్యం దక్కింది. ఎలా ఉన్నాడండి రాముడు? సముద్రం పక్కన పడుకుంటే ఒక కడలై ఇన్నొరు కడలై స్పర్ధిత్తు కిడందార్ పోలే అంటారు. ఒక సముద్రం ఇంకొక సముద్రంతో మనస్పర్ధలు వచ్చి పోటీ పడ్డట్టుగా ఉన్నాడు. శ్రీరాముడు ఒక సముద్రం, అక్కడ ఒక సముద్రం ఉంది. ఇప్పుడు ఈ సముద్రం అనుకుంటుంది, నేను గొప్ప అన్నాడు. ఎందుకు? నాలో మైనాకుడు ఉన్నాడు. మైనాకుడ పర్వతం ఉంది. కానీ స్వామి యొక్క 2 భుజాలే 2 పర్వతాలు. వంగకడలు కడైతే మాధవనే కేశవరేలో ఈ 2 మాధవరై తోటలు వస్తుంది కదా. 2 4 పర్వతాల లాంటి భుజాలు కలిగినటువంటి ఓ స్వామి. అంటే మనం ఈ తిరుప్పావులు సేవిస్తూ ఉంటే ఈ పాసురాలు విని స్వామి యొక్క భుజాలు పొంగిపోతాయట. ఎంత పొంగుతాయట? పూరి ఈ సైజులో పొంగుతుంది. కానీ ఆ భుజాలు మాత్రం పర్వతంతా పొంగుతాయట. ఎందుకు? శ్రీ ఆనందాన్ని అనుగ్రహించినటువంటి పాసురాలు అండి. వీటిని చదువుతుంటే ఆయన ఆనందం అంతా పొంగుతాయి. కాబట్టి ఈ సముద్రంలో మైనాపుడు అనే పర్వతం ఉన్నాడు. కానీ సహజంగా రాముడిలోనే పెద్ద పెద్ద పర్వతాలన్నీ భుజాలు ఉన్నాయి. సుందరబాహు పెరుమాడు. ఇంతేనా? కాదు. సముద్రం అనుకున్నాడు, నాలో గర్భంలో, సముద్ర గర్భంలో గొప్ప గొప్ప రత్నాలు ఉన్నాయి. ఆ రత్నాలలో శ్రేష్టమైనటువంటి కౌస్తుభమణి రాముడి దగ్గర ఉంది కదా. శ్రీమన్నారాయణ యొక్క వక్షస్థలంలో ఉండేదండి కౌస్తుభమణి. సముద్రం అనుకుంటున్నాడు, నాలోనే లక్ష్మీదేవి ఉద్భవించింది కదా. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా అన్నట్టుగా ఉన్నయ ఉద్భవించింది కరెక్టే. మరి లక్ష్మి వచ్చి ఎక్కడుంది? తన యొక్క హృదయంలో ఉంది. వారస్థానమే పరమాత్మ యొక్క హృదయం. ఈ సముద్రం గొప్ప, ఆ సముద్రం గొప్ప, రాముడైన సముద్రమే గొప్ప. ఇంకపోతే ఈ సముద్రంలో ఏముందండి? ఉప్పు సముద్రం. రాముడైన సముద్రంలో కరుణా సముద్రం. కరుణా కాగుచ్చ అంటారు. కరుణనే పూర్తి కలిగినటువంటి సముద్రం. కాబట్టి రాముడు, ఈ పడుకులో ఉన్న రాముడైన సముద్రం గొప్ప, ఆ ఉప్పు సముద్రం గొప్ప, ఈ రాముడే గొప్ప. కాబట్టి ఈ 3 సౌందర్యాలు శ్రీరామాయణంలో ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క చోటు చూపించారు. అది కృష్ణావతారంలో అంత సమయం లేదండి, 2 సంవత్సరాలు ఉండే అవకాశం లేదు. ఒకటేసారి ఆ యశోద మొత్తం చూపించేశాడు. తొత్తులో పడుకోబెట్టింది. ఈయన కుదురుగా ఉంటాడా? మెల్లిగా లేస్తాడు. లేచి వాటిని పట్టుకుని మెల్లగా లేచి నిలబడ్డప్పుడు నిల్చున్న సౌందర్యం చూసి మురిసిపోయింది యశోద. అలా కొంచెం నిల్చొని ఆ బ్యాలెన్స్ ఆగక, కొంచెం వ్యక్తి పర్సనాలిటీ కదా, బ్యాలెన్స్ ఆగా చదివని కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు కూర్చున్న సౌందర్యం. ఇక కూర్చున్నాడు, మళ్ళీ లేస్తాను లేని కాసేపు పడుకుంటాడు. పడుకున్న సౌందర్యం. అది కృష్ణావతారంలో ఒకటేసారి అనుభవింపు చేశాడు. ఇప్పుడు మెల్లిగా కృష్ణావతారానికి వస్తున్నాడు అన్నమాట. ఏంటంటే మీరు అసలు దేని గురించారు? మంగళాశాసనం ఎవరి గురించో వాడుతున్నారే మీరు? ఎవరి గురించే స్వామి? నీ గురించే మాకు తెలుసు. నువ్వే ఆ కృతయుగంలో త్రివిక్రమంగా ఉన్నావు, నువ్వే త్రేతాయుగంలో రాముడిగా వచ్చావు అని మొదటి 2 పాత్రలు 2 లైన్లలో కృతయుగ అవతారము, త్రేతాయుగ అవతారం చెప్పి తర్వాత అంతా కూడా కృష్ణుడి గురించే చెప్తున్నారు. ఇవాళ కొంచెం పైకి అర్థం చూసి ఒకసారి ముగించేద్దాం. ఉన్న చెగడపదైతా పుగడబోతి అంటే కపటుగా వచ్చినటువంటి రాక్షసుడు. ఒక బండి కింద యశోద కృష్ణుని పడుకొని పెట్టి తను పడు చూసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక అసుడు, రాక్షసుడు ఆ బండిని ఆవహిస్తాడు. శకడాసురుడు. అటువంటి వాడిని సంప్రదించిన స్వామి, నీ కీర్తికి మంగళమయ్యా. కన్నుకొనిలా వెలిందా కడలపోతి, కన్నుకొనిలా వెలిందా. కపిద్ధవత్సాసుడు. ఒకడేమో అవధుడి రూపంలో వచ్చాడు, ఒకడేమో వెలచోటి రూపంలో ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడబడుతున్నారు. కృష్ణుడు ఎలాగూ అడవికి వస్తాడు, ఆవుల్ని కాస్తాడు. కృష్ణుడికి దూడలంటే చాలా ప్రియము. కాబట్టి ఓ రాక్షస, నువ్వు దూడలాగా ఉంది, నేను వెలచెట్టులాగా ఉంటాను. సో ఎలాగైనా తరుముతూ వచ్చేసి ఇక్కడ తీసుకొని రా, నేను కాస్త అమాంతం కృష్ణుడు పడిపోయి సమరం చేస్తాను అనుకుంటాను. ఈ దూడలన్నింటిలో ఒక దూడ విచిత్రంగా కనబడుతుంది. కృష్ణుడు చూశాడు, అన్నయ్య పడలవట్టు అంటున్నాడు, ఇదేదో కాస్త విచిత్రంగా ఉందిరా, చిన్న చిగుడు దిద్దుతుంది, అవును ఎంత చూద్దామని ఒకసారి వెళ్ళి దాన్ని పట్టుకొని గిరగిరా గిరగిరా తిప్పేసి ఒడిసిల రాయి అంటారు. అంటే వ్యవసాయం చేసిన వాళ్ళు తెలుస్తుంది. ఒక చిన్న స్లింగ్ లాగా ఉంటుంది, ఆ రాయిని ఇలా కొట్టి విసిరేస్తే ఆ పక్షులు ఏదైనా వస్తే పోతారు. అలా ఆ దూడం గిరగిరా గిరగిరా కొట్టేసి గట్టిగా విసిరేస్తే ఇది వెళ్ళి ఆ చెట్టుకు తగిలి 2 రాక్షసులు సమరించారు. అలా చూసినటువంటి స్వామిని పొగుడుతూ ఉన్నారు. ఎంత వెర్రిబాగుపడయా, 2 రాక్షసులు నీ మీదకి వస్తే ఆ రాక్షసులు ఏం చేస్తారన్న భయం లేకుండా
ఒకదాన్ని పట్టుకొని ఒకదాన్ని విసిరేసావు, వాడు ఇద్దరు కూడబడుకొని నీకు వచ్చి నీకేమైనా జరిగితే ఓ స్వామి నీ యొక్క పాదాలకు మంగళం. పాదాలకు మంగళం ఏంటండి చూద్దాం. కనుపుడిగా వెళుతాయి కడలు పూర్తి, కున్నుపుడిగా వెళుతాయి గుణం పూర్తి. పర్వతాన్ని గురువుగా ఎత్తినటువంటి ఓ స్వామి నీ యొక్క గుణానికి, నీ యొక్క వాత్సల్య గుణానికి మంగళం. తర్వాత వెన్ను భయకెడుకుని నేను కయ్యిలు వేలిపోతే, అయ్యో మనమే పరమాత్మ యొక్క గుణాలను కీర్తిస్తూ ఇంతగా మనం పాడుతున్నామే, మన దృష్టే తగిలేలాగా ఉంది అని. అసలు ఇదంతా కృష్ణుడి గొప్పతనం కాదండి, ఆయన చేతిలో ఉన్నటువంటి వేలాయుధం యొక్క గొప్పతనము అని ఒకసారి దృష్టి మలించి. ఎందుకంటే అస్తమానం పొగుడుతూ కూర్చుంటే మన దృష్టే తగ్గుతుంది కదా, అందుకని ఇదంతా వేలాయుధం యొక్క గొప్పతనం. ఏమిటా వేలాయుధం? సుదర్శన ఆళ్వార్. పరమాత్మ ఏ అవతారంలో వచ్చినా సుదర్శనుడికి పరమాత్మకు MOU, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. ఈయన వామనావతారంలో వచ్చినా కూడా దర్భలో ఉంటాడు సుదర్శనుడు. ఆయన వరాహావతారంలో వస్తే ధనుష్లో ఉన్నాడు, నృసింహావతారంలో వస్తే నఖాన్లో ఉన్నాడు, రామావతారంలో వస్తే బాణంలో ఉన్నాడు, కృష్ణావతారంలో వేలాయుధంలో ఉన్నాడు కదా. కాబట్టి ఈ గొప్పతనం అంతా కూడా వేలాయుధమే. అంటే అచిత్ అదేం పెద్ద చేయలేదు, కానీ మన దృష్టి ఎక్కడ తగులుతుందో అని అటువైపు దృష్టి మరల్చి ఈ వేలాయుధానికి మంగళము. అప్పాంతి సమయము పళ్ళాండి అన్నట్టుగా వేలాయుధానికి మంగళం. ఎందెందుకు శివలకమే ఎత్తి పరిహొల్వా నియా మందో విరంగీలో. నీ యొక్క వీర గాథలను కీర్తిస్తూ మేము వచ్చామయ్యా, మా మనల్ని ఆలకించి విని మాకు కావాల్సిన ఇవ్వాలి అని మంగళాశాసనం చేశారు. సంప్రదాయంలో అతి ముఖ్యమైనటువంటి భాషం ఇది. కాబట్టి ఒక్కొక్క స్థితి పరమాత్మని ఆశ్రయించే విషయంలో లౌకికమైనటువంటి కోరికలు కోరడం కోసం పరీక్ష రాసేవాడు పరీక్ష ప్యాడ్కి కూడా ఒక నగరపత్రం పెట్టుకొని రామాయణానికి వచ్చి ప్రదక్షిణ చేసి ఓం అని రాసుకుని వెళ్ళాడు. వాడికి ప్రయోజనం ఏంటి? ఆ పరీక్ష పాస్ కావాలి. కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఏదో ఉద్యోగం కావాలని వాడు ఏదో ప్రయోజనం, ఆ తర్వాత పెళ్లి కావాలని, ఆ తర్వాత పిల్లలు కావాలని, ఆ తర్వాత ఇంకేదో. కానీ పరమాత్మ నువ్వు బాగుండాలి, పరమాత్మ నీకు మంగళం అవుగాక అని ఎంతమంది కోరుకుంటున్నారు? ఆ కోరుకునే దశ మనకు ఎప్పుడు వస్తుంది? అది నిజమైన ఒక దశ. భక్తి. భక్తి అంటే భక్తిస్తూ ప్రీతి విశేష. ఈ భాషణంలో అర్థాలు ఇంకా అయిపోలేదు, ఈ భాషలో అర్థాలు అయిపోలేదు. 8, 6 అయింది కాబట్టి మనం ఇక్కడ ప్రస్తుతాన్ని ముగిస్తున్నాం. ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ కూడా ఉంది, అందరూ శ్రద్ధగా వినాలి. ముందు ఒకసారి మనలో చెప్తాను. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయ నిత్య మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆండా దివ్య తిరువడిగడే శరణం. ఆళ్వార్ మానార్జీయర్ తిరువడిగడే శరణం. 10వ తారీఖు శుక్రవారం రోజున వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం దేవాలయంలో అద్భుతంగా చేయబోతున్నారు ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా. సో కాబట్టి ఎవరైనా ఏదైనా కైంకర్యం చేయాలి అనుకుంటే, కృష్ణ కైంకర్యమే కావచ్చు, ప్రసాద కైంకర్యమే కావచ్చు, ఏ రకమైన కైంకర్యం అయినా సరే మీరు తప్పకుండా ఆలోచించే మేనేజర్ గారు ఉన్నారు, వారి ద్రవ్యాన్ని సమర్పించి చేయండి. మన గోష్ఠి ఇలా వాట్సాప్లో మెసేజెస్, స్టేటస్లో మెసేజెస్ చూసి ఎక్కడో కావలిలో ఉన్నటువంటి సార్వాణి అనే హారు కొన్ని ద్రవ్యాన్ని పంపించారు. ఆ ద్రవ్యం కూడా ఆ మేనేజర్ గారికి సమర్పిస్తాడు దాసుడు. వారి పేరు మీద కైంకర్యం ఆ వైకుంఠ ఏకాదశి రోజున. కాబట్టి మీలో ఎవరైనా కైంకర్యం చేయాలి అనుకుంటే అక్కడ వారికి సమర్పించండి. ఆ కైంకర్యంలో భాగస్వాములు కండి. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ధర్మానికి ఏ కొద్దిగా మనం చేసినా కూడా రాబోయే భవిష్యత్తులో రాబోయేటువంటి ఎన్నో ఆపదల నుండి ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఏది ధర్మము? రాముడే ధర్మము. ఏది ధర్మము? కృష్ణుడే ధర్మము. ఏది ధర్మము? భగవత్ ఆరాధన రూపంగా ఏది మనల్ని ప్రేరేపిస్తుందో అదే ధర్మము. ఏది ధర్మము? భగవత్ కైంకర్యంలో అన్వయించడమే ధర్మము. ఈ భాషలో ఉన్న రహస్యమైన అర్థాలు ఇంకా మనం వెళ్ళలేదు. రేపు రోజున వాటిని కూడా మనం సేవించుకుని ఆ తర్వాత వృత్తి మహనాభినందు ఓరిరవిల్ వృత్తి మహనాయ్ ఒళిత్తు వడరా అనే మరో అద్భుతమైన భాషణాన్ని సేవిద్దాం. సర్వప్రధాన్ క్షమస్వ. శ్రీమతే రామానుజాయ స్వస్తి. అనేక మంగళ. జయ శ్రీ.